హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని సోనీ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి సోనీదైతే బర్త్డే. ఇలా ఇంట్లో అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాము. సోనీకైతే మీ అందరూ విష్ చేసి బ్లెస్ చేసేయాలి. ఇంతకీ ఈ డెకరేషన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సార్ అయితే ఇట్లా డెకరేషన్ చేసుకుని బర్త్డేని సెలబ్రేషన్ చేసుకుందామని అయితే అనుకోలేదు. ఓన్లీ జస్ట్ కేక్ కటింగ్ చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే రీసెంట్గా నాగపట్నం వెళ్ళొచ్చాం కదా, ఇంకా అప్పుడు టాంచి ఇంకా సోనీకి అయితే మధ్య మధ్యలో జ్వరం వస్తుంది, ఆగిపోతుంది. ఇంకా అందుకని ఎందుకులే అని చెప్పి అనుకున్నాము. ఇదిగాక అవుట్ఫిట్ వేసుకోవడానికి కాళ్ళు కూడా బాగా లేదు. నాగపట్నంలో వచ్చేసి మోకాళ్ళ మీద నడిచింది అనమాట. కాళ్ళు అయితే బాగా దోకుపోయాయి. స్కూల్ అయితే మోకాళ్ళ మీద నడిచింది చాలా దూరం. ఇంకా అప్పుడు టంచ్ అయితే కాళ్ళు అనేవి నొప్పులు వస్తున్నాయి అంట. అందుకని ఇంక ఈసారి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అసలు చేసుకోకుండా ఎందుకులే అని చెప్పి ఈసారి అయితే ఇలా సింపుల్గా అయితే చేసాము. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ప్రేయర్. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ ప్రియ బిడ్డను బట్టి మీకు వందనాలు. ఈ బిడ్డ గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి నీ నూతనమైన వస్త్రములు దయాకిరీటముగా అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు. దేవా, గడిచిన సంవత్సరములు నీ బిడ్డ చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి. సంవత్సరము ఎక్కడ తొట్టిల్లకుండునట్లు నీ కృపలో నిలబెట్టండి. మునుపటి కన్నా అధికమైన మేలులతో నింపండి. శ్రాంతి మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపాక్షేమంతో దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. అది ఆడ కలెక్షన్ రాలేదు అనుకుంటా. ఇది వచ్చేసి అమ్మోళ్ళ ఇంటి దగ్గర డాబా పైనండి. అనుకోకుండా స్టార్ట్ చేశారు కదా, ఇంకా మా డెకరేషన్ అయిపోయి ఇంకా అంతా అయిపోయేలేకే నైట్ అయితే 10 అయింది కేక్ కటింగ్ అయ్యేలేకే. నేను వచ్చింది కూడా అమ్మోళ్ళ ఇంటికి అయితే అప్పుడే 8కి అయితే వచ్చాను. అత్తోళ్ళ ఇంటికాడ నుంచి అమ్మోళ్ళ ఇంటికి. బర్త్డే సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా జరిగింది. మేము అసలు అనుకోలేదు ఇంత బాగా జరిగిద్దని. ఈ బర్త్డే సెలబ్రేషన్ వచ్చేసి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకున్నాం. ఇంకా ఇంటి పక్కన చిన్నపిల్లలని అయితే కొంతమందిని అయితే పిలిచాం అంతే, ఇంకెవరినైతే పిలవలేదు. కెమెరా ముందు కనిపించే మేము కాకుండా కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఇంకొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళు కెమెరా ముందు రామ్లే అని అన్నారు. సర్లే అని చెప్పి నేను వదిలేసాను. మేమైతే ఫోన్ని ట్రైపాడ్ స్టాండ్కి అయితే పెట్టాము. ఒక బొడ్డోడు వచ్చేసి స్టాండ్ని పడైపోయాడు, కొంచెం మిస్ అనమాట. ఫోన్ పడలేదు. ఇంకా అప్పుడు వచ్చేసి సోనీ రీసెంట్గా బావ ఫోన్ కొన్నాడు కదా, ఇంకా అందుకని పడలేదులే బావా, ఏం కాలేదులే బావా అని చెప్పి అయితే ఆయనకైతే ఇంకా ఫోన్ యాడ్ కింద పడిపోయిందో అనుకోని గుండె అయితే ఒకటి కొట్టుకుంది. మీలో చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు. లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యేటట్టు చేసిద్ది మన ఛానల్. ఫైనల్లీ అయితే బర్త్డే సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయ్యాక డిన్నర్ చేసి మేము బయలుదేరుతుంటే ఇంకా మా అమ్మోళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆడికి వెళ్ళేది 12 అయింది, ఇంకా ఈ నైట్కి ఇక్కడే పనుకోండి అని చెప్పి అయితే అన్నారు. కానీ మా ఆయన మాత్రం ఉంటే నువ్వు ఉండు, నేను వెళ్తాను, ఎంతసేపు 5 నిమిషాలేగా అని చెప్పి అన్నాడు. ఇంకా ఒక్కడే ఎందుకులే అని చెప్పి నేను కూడా అయితే మా ఆయన నెంబటైతే వెళ్ళాను. ఈ రోజుకైతే ఇంకా ఇదే వీడియో. మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.